హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం నేతితో అరిసెలైతే తయారు చేసుకోబోతున్నాం. సంక్రాంతి వస్తే అరిసెలు అనేది ఖచ్చితంగా మన తెలుగింట్లో ఉంటాయి కదా. అరిసెలు కూడా అది కూడా నేతితో తయారు చేస్తున్నాం. ఇప్పుడు మనం ఈ అరిసెలకి మనం ఎన్ని బియ్యం వాడుతున్నాం, ఎంత బెల్లం వేస్తున్నాం, ఎంత నెయ్యి వాడుతున్నాం అనేది ప్రాసెస్ అంతా మీరు చూసి ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు ట్రై చేయకపోతే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మన వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ ని లైక్ చేయండి. ప్రాసెస్ అంతా కూడా చూసేద్దాం. ముందుగా మనం అరిసెలు తయారు చేసుకోవటానికి ఇక్కడైతే మనం బియ్యం అయితే అది కూడా రేషన్ బియ్యం ఉంటాయి కదా, వాటితో అయితే మనం చేసుకోబోతున్నాం. రేషన్ బియ్యం అయితే మనకి అరిసెలు బాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం ఈ బియ్యాన్ని 24 గంటలు ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నప్పుడు కూడా ప్రతి పూట కూడా ఈ బియ్యాన్ని ఈ వాటర్ అనేది మారుస్తూ ఉండాలన్నమాట. అంటే ఒకసారి కడిగి మళ్ళీ వాటర్ అనేది ఇలాగా పోసుకుంటూ ఉండాలి. అప్పుడే బియ్యం అనేది స్మెల్ రాకుండా ఉంటాయి. అలానే ఉంచేస్తే స్మెల్ వస్తాయి. 24 గంటలకి ఈ బియ్యాన్ని మనం అది కూడా మిల్లుకి పంపించేటప్పుడే ఒక్కసారి పొడి క్లాత్ మీద వేసుకొని కొంచెం తడిపోయేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. కొంచెం తడిపోయిన తర్వాత క్యాన్ లోకి తీసుకొని మిల్లు పట్టించేసుకుంటే మనకి ఇక్కడ పిండి అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఈ అరిసెలకి మన బెల్లాన్ని కూడా ఇక్కడ అది కూడా కుందు బెల్లం తీసుకుంటున్నాం. అది కూడా ఉప్పు లేని బెల్లం తీసుకోవాలి. అంటే కొన్ని బెల్లాలు ఉప్పు అనేది ఉంటుంది. ఆ ఉప్పు లేని బెల్లం కొంచెం స్వీట్ గా ఉన్న బెల్లాన్ని తీసుకోవాలన్నమాట. అప్పుడే అరిసె కూడా తినేటప్పుడు బాగుంటది. బియ్యం పట్టించిన తర్వాత ఎప్పుడైనా సరే జల్లించుకోవాలి. జల్లించుకుంటేనే పిండి మనకి ఎంత మెత్తగా ఉంటే అరిసె అంత బాగా వస్తుంది. బెల్లాన్ని ఇక్కడ మనం కరగబెట్టుకొని ఫిల్టర్ చేసి తీసుకున్నాం. ఇప్పుడు మనం దీన్ని అయితే పాకం పట్టుకుందాం. బెల్లం మనం 3 కేజీలు తీసుకున్నాం. బియ్యం అయితే 4 కేజీలన్నర నానబెట్టుకున్నాము. అంటే ఒక్కొక్కసారి బెల్లం మనకి ఎక్కువగా పట్టదనమాట. పిండి అనేది ఒక్కొక్కసారి ఎక్కువగా పట్టినప్పుడు ఒకవేళ తగ్గిపోతే మనకి సరిపోదు కాబట్టి ఇలాగనమాట. బెల్లం 3 కేజీలు తీసుకున్నామంటే మనకి 4 కేజీలు బియ్యానికి సరిపోతుంది అనమాట. అందుకే ఒక అర కేజీ ఎక్కువగా నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకు బెల్లం పాకం కూడా వచ్చేసింది. ఈ ప్రాసెస్ లోకి రావాలన్నమాట. ఇలా వస్తే మనకి సరిపోతుంది అరిసె పాకానికి. ఇప్పుడు మన పిండి వేసుకుంటూ ఇలా కొంచెం కొంచెంగా ఈ పిండిని మనం ఇలాగా కలుపుకోవాలన్నమాట. ఒకేసారి వేసి కలుపుకోవద్దు. కొంచెం కొంచెంగా కలుపుకుంటూ వేస్తూ ఉంటే ఉండలు లేకుండా కరెక్ట్ గా మంచిగా అది కూడా సరిపోతుంది. చూసారు కదా, ఈ ప్రాసెస్ వచ్చేంత వరకు కూడా ఇలా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ వచ్చాక ఇక మనం ఇంకా పిండి వేయొద్దు. ఇంకా ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఒక్కసారి అలాగా కలిపేసుకొని దీనిపైన మూత పెట్టేసుకుంటే మనకి లాస్ట్ వరకు అరిసె చేసేంత వరకు కూడా పిండి గట్టి పడకుండా ఉంటుంది. ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకొని మనకి ఇలాగా రౌండ్ గా బాల్స్ లాగా తయారు చేసుకోవాలన్నమాట. అరిసె ఒత్తుకోవటానికి మనం ఎంత పెద్ద అరిసెలు తయారు చేసుకుంటే అంత పెద్ద బాల్స్ అనేది తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనమైతే ఇలాగా అది కూడా ఆయిల్ కవర్ ఉంటుంది కదా, ఆయిల్ కవర్ అనేది ఇలా కట్ చేసుకొని దీనిపైన మనమైతే అరిసె అయితే తయారు చేసుకోవాలి. కొంచెం కొంచెంగా నెయ్యి అద్దుకుంటూ కూడా ఇలాగ అరిసె అనేది రౌండ్ గా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం నేతి అరిసెలు కాబట్టి తయారు చేసుకునేది నెయ్యి అయితే ఇక్కడ వేసుకున్నాము. మొత్తం నెయ్యి అన్నమాట. ఆయిల్ అనేది ఇక్కడ లేదు. నెయ్యి అనేది కూడా మనకి ఒక అర కేజీ నెయ్యి వరకు వేసుకున్నాము. ఒకేసారి కేజీ నెయ్యి అయితే వేయలేదు. కొంచెం కొంచెంగా అది కాలేంత వరకు అయిపోయేంత వరకు మనం వేసుకుంటూ ఇలాగా మొత్తం కూడా కేజీ నెయ్యితో మనం తయారు చేసుకున్నాము. చూసారు కదా, అరిసె వేయగానే అలా పొంగాలి. పొంగిన తర్వాత ఇలా రెండో వైపు టర్న్ చేసుకొని అలా గంటలోకి తీసుకొని అలా ఒత్తుకొని తీసుకోవాలన్నమాట. అప్పుడు దాంట్లో కొంచెం నెయ్యి అనేది ఉన్నా మనకి కిందకు వచ్చేస్తుంది. అప్పుడు మనకి అరిసె బాగుంటది అన్నమాట. చూసారు కదా, ఇలాగా ఆయిల్ కవర్ మీద ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇలా నెయ్యిలో మనం వేసేసుకొని అది పైకి రాగానే వెంటనే రెండో వైపు టర్న్ చేసుకోవాలి. ఇలా మంచి కలర్ లోకి వచ్చిన తర్వాత ఒకసారి మొత్తం కూడా తీసుకోవాలి. వెంటనే తీస్తూ ఉండాలి. ఆ సెగకి అరిసె అనేది కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. మనమైతే బెల్లం మంచి కలర్ లో ఉన్న బెల్లం తీసుకున్నాం కాబట్టి మంచిగా అరిసె కూడా మనకి ఈ కలర్ లోకి అయితే వస్తుంది అన్నమాట. చూసారు కదా, ఇలా వేసుకొని వెంటనే పైకి రాగానే రెండో వైపు టర్న్ చేసుకుంటూ అలా గంటలోకి తీసుకొని వెంటనే అలాగా ఒత్తుకుంటూ ఉంటే అరిసె కూడా మనకి చాలా మంచిగా ఉంటది అన్నమాట. అది కూడా మనకి లాస్ట్ వరకు ఉన్నంత వరకు కూడా కిందకి మనకి ఆ నెయ్యి అనేది కారిపోకుండా అలా మంచిగా వస్తాయి అన్నమాట. చూసారు కదా, అరిసెలు కూడా ఇలా ముడత పడాలి. ముడత పడితేనే అరిసె అనేది చాలా బాగుంటది. టేస్ట్ కూడా మంచిగా ఉంటది. లోపల కూడా బాగా కుక్ అయిపోతాయి అన్నమాట. చూసారు కదా, మనకి నేతి అరిసెలు అయితే రెడీ అయిపోయాయి. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఒకసారి మీరు కూడా ఇలాగా ట్రై చేయండి ఈ ప్రాసెస్ లో.